सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं प्रणमाम्यहं। యోగమంజరి టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను। ప్రత్యేకంగా దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రాంతి గురించి ఈ నెల జూలై 16వ తేదీ మంగళవారం నాడు ఉదయం 11:18 సూర్య భగవానుడు పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు। ఈ దక్షిణాయన పుణ్యకాలానికి ముందు 30 గడియలు అనగా సూర్యోదయం నుంచి 11:18 కూడా అది పుణ్యకాలంగా భావించాలి। ఉత్తరాయణ పుణ్యకాలంలోని సంధిలోనే దక్షిణాయన పుణ్యకాల ప్రవేశానికి ముందుగానే సూర్యుడికి సంబంధించినటువంటి పూజలు, స్నానాలు, అర్చనలు, దానాలు, అర్ఘ్యాలు, పితృ సంబంధితమైన కార్యక్రమాలు, తర్పణాలు ఇత్యాదులన్నీ కూడా వదలడం జరుగుతుంది। అది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। ఈ కర్కటక సంక్రాంతి సూర్యుడు పునర్వసు నక్షత్రంలో ప్రవేశించేటప్పుడు చంద్రుడు విశాఖ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు। అంటే సంక్రమణ సమయంలో ఏ జన్మ నక్షత్రం ఏ నక్షత్రం అయితే ఉంటుందో చంద్రుడున్న నక్షత్రానికి సంబంధించినటువంటి ఆ నక్షత్ర జాతకులకు ఆ నెలపాటు కాస్త ఇబ్బందిగా వేధగా ఉంటుంది। రవి వేధ వల్ల ధన నష్టం, చింత ఇత్యాదులన్నీ కూడా కలగవచ్చు, మానవమానం కూడా కలగవచ్చు అని ఒక శాస్త్ర పరిధిలో చెప్పడం జరుగుతున్నది। కాబట్టి ఆ వేధ కలిగినటువంటి ఆ నక్షత్రం జాతకులు ప్రత్యేకంగా ఈ సంక్రమణ సమయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు, పరిహారాలు, దానాలు ఇత్యాదులన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది। అలాగే ఈ యొక్క రాశిలో ప్రవేశిస్తున్నటువంటి సూర్య భగవానుడితో దక్షిణాయనం ప్రారంభమవుతున్నది। ఈ దక్షిణాయనం అన్ని కూడా పితృతిథులకు సంబంధించినదై ఉంటుంది। ముఖ్యంగా ఈ దక్షిణాయనము పితృకాలానికి సంబంధించిందిగా ఇది యమ పుణ్యకాలము అని కూడా భావన చెప్తారు। మరి ఈ మనకున్నటువంటి సంవత్సరంలో ఉన్న 2 అయనములు దక్షిణాయనము, ఉత్తరాయణం। దక్షిణాయనమేమో యమ పుణ్యకాలం, అదేమో వైకుంఠ పుణ్యకాలంగా భావించడం జరుగుతున్నది। కాబట్టి ఈ దక్షిణాయన పుణ్యకాల ప్రవేశంతోనే మనకు మున్ముందు అన్నీ కూడా మహా పండగలు ఇత్యాదులన్నీ కూడా ఇందులోనే మనం జరుపుకుంటాం। చాలా వరకు సంవత్సరంలో మారుతున్నటువంటి ఋతులు, వర్షకాలం, హేమంతకాలం, ఇవన్నీ కూడా చలికాలం, ఇవన్నీ కూడా ఇందులోనే ఎక్కువగానే జరుగుతున్నాయి। సరే, ఇది ఏమైనప్పటికీ ఈ యొక్క పుణ్యకాల సమయంలో చేసుకోవలసినటువంటి పూజలు కానీ పరిహారాలు ఏమిటి? అర్హత ఉన్నవాళ్ళు పితృకు సంబంధమైన కార్యక్రమాలు చేసుకోవచ్చు, లేదా నదీ స్నానాలు చేయవచ్చు। ఏది ఏమైనా కూడా ఇంట్లో అయినా కూడా సంకల్పంతో ఈ దక్షిణాయన పుణ్యకాల స్నానం చేసి ఆచరించి దానాలు చేసుకోవచ్చు। ముఖ్యంగా విశాఖ నక్షత్ర జాతకులకు ప్రత్యేకంగా ఉంది। ఆ నక్షత్ర జాతకులు ప్రత్యేకంగా మరి వాళ్ళు చేయవలసినటువంటి స్నానము ఔషధీయుక్త స్నానము। ఔషధీయుక్త స్నానం అంటే వారు స్నానం ఆచరించేటువంటి దాంట్లో కాస్త తెల్ల ఆవాలు, కాస్త పసుపు, రజని, సరోహర పత్రాలు, బూరు పత్రాలు ఇవన్నీ కూడా అందులో వేసి స్నానం చేయాలని కూడా ఉంది। ఆ స్నానానంతరము నెయ్యి దానం చేయాలని ఉంది। ఈ పుణ్యకాలంలో ప్రత్యేకించి చేయవలసినటువంటి దానము ఘృతదేన ప్రదానంచ కర్కటేసి విశిష్యతే। ఘృతదేను ఆవు నెయ్యి దానం చేయొచ్చు। గోదానాలు చేయడం, గోదానాలు తీసుకోవడం ఇప్పుడు అందుకు లేకున్నా ఆవు నెయ్యి మాత్రం దానం చేయాలని ఉంది। అలాగే ఆషాఢ మాసంతో సంబంధించి వామన అవతారానికి సంబంధించిన దాని విషయంలో ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలంలోనే ఛత్రదానము, తర్వాత పాదరక్షలు కూడా దానం చేయవచ్చు అని ఉంది। ఇది కాకుండా ప్రత్యేకించి లవణము, ఉసిరిపండు అంటే రాళ్ల ఉప్పు, ఉసిరిపండు ఈ 2 కలిపి దానం చేయండి। నెయ్యి దానం చేయండి। ఇక విశేషించి మీరు ఏదైనా దానాలు చేసుకోవచ్చు। అయితే ఇందులో ముఖ్యంగా విశాఖ నక్షత్ర జాతకులు దీని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది। అలాగే ఇందులో మరికొన్ని నక్షత్రాలు ఉన్నాయి। పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు,
శ్రవణ ధనిష్ట నక్షత్రాలు, శతభిష పూర్వభాద్ర నక్షత్రాలు ఇవి కూడా కొద్దిగా ఈ మాసంలో ఈ రవి మూలకంగా వేధ కలగబోతున్నాయి. ముఖ్యంగా శతభిష పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఆగస్టు 2వ తేదీ నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు, శ్రవణ ధనిష్ట నక్షత్ర జాతకులకు జూలై 19 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు, పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు జూలై 16 నుంచి జూలై 19వ తేదీ వరకు ఈ రవి వేధలు ఉన్నాయి. కాబట్టి ఈ నక్షత్ర జాతకులు కూడా ప్రత్యేకించి సూర్య నమస్కారాలు, సూర్య స్తోత్రాలు, సూర్యునికి అర్ఘ్యాలతో పాటు ఈ ఘృతదానము లేదా ప్రత్యేకంగా ఉప్పు, ఉసిరిపండు ఈ 2 దానాలు చేయవచ్చు. రాసుల పరంగా ఆలోచించినట్టయితే ఈ దక్షిణాయన పుణ్యకాలానికి సంబంధించి ఏ రాసుల వారికి ఏమేమి ఉంది అంటే, ముఖ్యంగా ఈ సూర్యుని యొక్క ప్రవేశ సమయంలో చంద్రుడు తులారాశిలో ఉన్నందుకు గాను వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మీన రాశి ఈ 3 జలతత్వపు రాశులకు ఈ సూర్య భగవానుడు లోహమూర్తిగా ఉన్నాడు. కాబట్టి ప్రత్యేకించి రాశిపరంగా మీన రాశివారు, కర్కాటక రాశివారు, వృశ్చిక రాశివారు కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఈ సంక్రమణ సమయంలో చేసుకోవాలి. అలాగే మేష, సింహ, మకర రాశులు, మేషరాశి, సింహరాశి, మకర రాశి వాళ్ళకు కూడా కొంత వేధ కలుగుతున్నది. కాబట్టి వీరు కూడా ఈ దాంట్లో చేసుకోవడం మంచిది. ప్రత్యేకించి కొంత శుభం కలిగేటువంటి రాశులు కూడా ఉన్నాయి. మిథున, కన్యా, కుంభరాశులు, మిథున రాశి, కన్యా రాశి, కుంభరాశి వారికి రజితమూర్తిగా ఈ సూర్య భగవానుడు ఉన్నాడు. కాబట్టి ఈ రజితమూర్తిగా ఉన్నందుకు గాను కొంత అశుభాలు తగ్గుతాయి, శుభాలే శుభ ఫలితాలే ఇస్తాయి. అయినా వీరు కూడా ఈ యొక్క పుణ్యకాలంలో పూజలు చేసుకోవాలి. మరింత విశేషంగా ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేటువంటి ఫలితాలలో, మంచి ఫలితాలలో వృషభ రాశి, తులారాశి, ధనుర్రాశి ఈ 3 రాశులకు ప్రత్యేకంగా స్వర్ణమూర్తిగా రవి యోగించబోతున్నాడు. రాశిపరంగా అంత అనుకూలంగా లేకున్నా మూర్తిపరంగా సూర్యుడు అశుభాలను తగ్గించి శుభాలను ఇవ్వబోతున్నాడు. అయినా వీళ్ళు కూడా ఈ పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. ఈ పై నక్షత్రాల వారు, ఈ రాసుల వారు ప్రత్యేకించి ఈ దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రాంతి సమయంలో మీరు ఈ యొక్క వీలైతే నదీ స్నానాలు లేదా ఔషధియుక్త స్నానాలు లేదా సంకల్పయుక్తమైనటువంటి స్నానాలు ఆచరించి ఏది అయినా మీరు మధ్యాహ్నం లోపుగా, సూర్యోదయం నుంచి మధ్యాహ్నం లోపుగా ఘృతం, ఆవు నెయ్యి 1/2 కేజీ కానీ కేజీ కానీ ఒక సద్బ్రాహ్మణికి, సదాచారవంతునికి దానం చేయండి. లేదా అనాథాశ్రయాలలో ఉన్నటువంటి పిల్లలకు వాళ్ళకు పనికొచ్చేటట్టుగా కూడా చేయండి. మరి రాళ్ల ఉప్పు, లవణము, ఉసిరికపప్పు అది కూడా దానం చేయండి. మరి అర్హత గల వాళ్ళకి చెప్పులు దానం చేయండి, ఛత్రి దానం చేయండి. అది మీ యొక్క శక్తి, మీకున్నటువంటి వనరులను బట్టి ఇలాంటివి దానం చేసుకొని అది చేసినట్టయితే బాగా ఉంటుంది. మరి ఈ పుణ్యకాలాన్ని గురించినటువంటి విషయంలో ఈ యొక్క దక్షిణాయనం అంటే ఇక్కడ కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించిన నాటి నుండి సూర్యుడు మెల్లమెల్లగా దక్షిణ దిశకు పోతూ ఉంటాడు. కాబట్టి ఇది దక్షిణాయనం అని చెప్పబడుతుంది. అలాగే ఈ దక్షిణాయనంలో ప్రత్యేకత, ఇది పితృమహిమ అర్హమైనటువంటి కాలము, అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి కాలంగా చెప్పబడుతుంది ఇది ప్రత్యేకంగా. మరి ఎవరైనా ఈ అయనంలో మరణించినటువంటి వారు, ఈ దక్షిణాయనంలో మరణించినటువంటి వాళ్ళు పుణ్యాత్ములు పితృమహిమను పొంది చంద్ర సాయుధ్యాన్ని పొందుతారని మనకు వేదవచనం. ఇది ఇంత పూర్తిగా ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మీరు స్నానం ఆచరించి ఈ యొక్క అర్ఘ్యాలు, జపాలు, తపాలు అలాంటివి ఏవైనా మీ చేతనంత చేసుకొని ఈ దానాలు చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు, మంచి ఆయురారోగ్యాలు లభిస్తాయని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. శుభం. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.